ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా కృపనివ్వడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కనుక దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 4-11 వచనాలు. అందరి ప్రయోజనం కోసం ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతూ ఉంది. ఎలాగనగా ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం, ఒకరికి ఆత్మ వల్లే స్వస్థపరిచే వరం, ఇంకొకరికి ప్రవచన వరం, మరొకరికి నానా విధ భాషలు అనుగ్రహించబడ్డాయి. కనుక పరిశుద్ధాత్మను అనుగ్రహించబడినటువంటి గొప్ప సన్నిధి అది నిరంతరం నిలిచి ఉండేలాగా దేవుడు కృపనిస్తూ ఉంటాడు. కానీ ఈరోజైతే మీరు ఒక సంగతి అయితే మీరు బాగా గ్రహించుకోగలగాలి. దేవుడైతే ప్రతి ఒక్కరికి ఎంతో కృపనిస్తూ ఉన్నాడు. అపవాదును ఎదిరించడానికి కావాల్సినటువంటి గొప్ప బలాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దయచేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి పోరాటం అపవాదుతో ఉంది కాబట్టి అపవాదును ఎదిరించడానికి గాను కావాల్సినటువంటి బలాన్ని అన్ని విషయాల్లో దేవుడు విస్తరింపజేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. యాకోబుకు రాసినటువంటి పత్రిక 4:7 వచనం. అపవాదును ఎదిరించుట అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోవును. ఈరోజు లోకంలో ఉండేటువంటి ప్రతి పరిస్థితి యొక్క సన్నిధిని కూడా ఎరగడానికి ప్రత్యక్ష సన్నిధి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు తన సేవకులందరినీ, తన విశ్వాసులందరినీ, తన కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రత్యేకపరచాలనుకుంటాడు. అనేక విషయాలు ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. మీ విరోధైన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మిగుదరని చూస్తున్నారు కాబట్టి మీరు బహు మెలకువ కలిగి ఉండండి. దానికి తగినట్లుగా అనేకమైనటువంటి ప్రత్యక్షతలు మీకు అనుగ్రహిస్తానని ప్రభు ఉదయకాలను మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే దేవుడి సన్నిధిలో కనపడతారో వారు ఖచ్చితంగా వారికి విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. వారు అన్ని విషయాలను కూడా ప్రతి విధమైన సాతాను శక్తుల యొక్క పరిస్థితులన్నింటినీ ఎదుర్కోవడానికి శక్తి కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని వైపు తిరుగుతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని నడిపింపుకు లోబడతాడో ఆ వ్యక్తి సాతాను రాజ్యానికి విరోధంగా ఉంటాడు. ఖచ్చితంగా ఆ వ్యక్తి అన్ని విషయాలు దేవుని యొక్క నడిపింపుని పొందుకొని అతడు బలంగా ఉంటాడు. దానియేలు గ్రంథము 2:44 వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలుగుదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరెవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగముల వరకు నిలుచును. కనుక ఒక ప్రత్యక్షత అనేది దానియేలు జీవితంలో ప్రకటించబడినప్పుడు బబులోను సామ్రాజ్యంలో అతడు గొప్ప విజయాన్ని పొందేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతడు శ్రమను అనుభవిస్తున్నటువంటి ప్రతిసారి అతడు గొప్పగా హెచ్చించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు ప్రభుని దుష్టుడు శోధించాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలోకి ఆజ్ఞాపించమన్నాడు. ఇంకా కొండ మీద నుంచి దుమకమని మనం చెప్పాడు. కానీ ప్రభు అయితే తన ప్రత్యక్షతను బట్టి దుష్టుడిని ఎదిరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక అనేక సంగతులు ఏదైనా కానీ గ్రహించుకోగలిగినట్లయితే నువ్వు వింటున్నావు ఎంతో బాగుంది. కానీ వ్యక్తిగతంగా కూడా నువ్వు ప్రయాసపడినట్లయితే ఖచ్చితంగా చాలా సంగతులు నువ్వు గ్రహించుకోగలుగుతావు. అప్పుడు దుష్టుడు చెప్తాడు కదా, నువ్వు సాగిలపడి నన్ను నమస్కారం చేసినట్లయితే వీటన్నిటిని ఇస్తానని. వాటన్నిటి విషయంలో కూడా నువ్వు ప్రత్యక్షత కలిగి ఉంటావు. ప్రభు అయితే చెప్పారు, సాతానా పొమ్ము, ప్రభు నీ దేవుడికి ఆయనకు మాత్రం సేమ్ పోలని చెప్పాడు. కనుక ఈరోజు మనం దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నప్పుడే ఏది ఆశించకుండా ఉంటాము. దేవుడి యొక్క ప్రత్యక్షత లేకపోతే సాతాను చూపించేటువంటి ప్రతి ప్రలోభాలకి మనం లొంగిపోతూ ఉంటాం. అటువంటి ప్రలోభాలకి లొంగిపోకుండా ఈ దినాన్ని ఉండాలంటే గొప్ప సన్నిధి సమాధానాన్ని మనం పొందుకోగలగాలి. అది పొందుకోవాలంటే దైవ సన్నిధిలో ప్రత్యేకంగా గడపాలి. ప్రభా ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిలోకి వచ్చి నీ లేఖనాలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యం అనుగురించి నీ భయంతో నిన్ను నడిపించమని, బలపరచమని, ప్రతి విధమైన కీడులో తప్పించమని, నీ సహాయకరమైన సన్నిధి ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచుతుండగా ఇంకా గొప్ప కార్యాలు జరిగించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.